దేశాల మధ్య యుద్ధం జరిగి వేల మంది ప్రాణాలు కోల్పోతుంటే వాటి ఆధారంగా లాభాలు గడిస్తున్న దారుణ పరిస్థితికి వైట్ హౌస్ ఆధారం కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యుద్ధం జరిగితే కొందరికి లాభం. వ్యాపారవేత్తే దేశాధ్యక్షుడైతే నాకేంటి అని ఆలోచించకుండా ఉంటాడా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో ఇప్పుడిదే తీవ్ర చర్చగా మారింది. ఈ యుద్ధ సమాచారంతో ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన అనేక కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నాయనే సమాచారం వెలుగుచూసింది. ఇరాన్పై ఆయా దేశాలు దాడులు చేయకముందో ఆ కంపెనీల షేర్ల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడెలా పెరిగాయి అనే సమాచారాన్ని అంతర్జాతీయ మీడియా ప్రస్తావిస్తోంది. అందరి వేళ్లు వైట్ హౌస్ వైపే చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వతహాగా కార్పొరేట్ వ్యాపారి కావడంతో రహస్య యుద్ధ సమాచారం ఆధారంగా జరుగుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఆధారాలతో సహా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2026 ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభం ముందు తర్వాత కీలక రహస్య సమాచారం ద్వారా కొద్దిమంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి భారీగా రాబడులను పెంచుకున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలు బహిరంగం కావడానికి కొన్ని గంటల ముందే దానికి అనుగుణంగా ట్రేడింగ్ జరగడం వెనుక వైట్ హౌస్ నుంచి అందుతున్న ముందస్తు సమాచారమే కారణమనే అనుమానాలు బలపడుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ రహస్య సమాచారాన్ని ఉపయోగించుకొని అమెరికాలోని కొందరు ట్రేడర్లు మార్కెట్లో దాదాపు 1.5 బిలియన్ల నుంచి 1.8 బిలియన్ డాలర్లు విలువైన అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్టు అంచనా. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు వెలువడటానికి కొన్ని నిమిషాల ముందే చమురు మార్కెట్లలో భారీ ఎత్తున బెట్టింగ్లు జరగడం, తద్వారా అజ్ఞాత వ్యక్తులు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడం ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలను బలపరుస్తున్నాయి. ప్రారంభంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను కొట్టిపారేసిన వైట్ హౌస్ ఇప్పుడు స్వరం మార్చింది. సున్నితమైన సమాచారంతో ముడిపడి ఉన్న ఫ్యూచర్స్ మార్కెట్లలో బెట్టింగ్లు కట్టవద్దని తన సిబ్బందిని హెచ్చరించింది. ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో అమెరికాకు చెందిన ఆయిల్ ఫ్యూచర్స్, డిఫెన్స్ కంపెనీల షేర్లలో అసాధారణ పెరుగుదల కనిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థల్లో ఒకటైన లాక్హెడ్ మార్టిన్ కంపెనీ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో షేర్ల ధరలు అనూహ్యంగా పెరుగుతుండడం గమనార్హం. వ్యాసాడ్, బ్లాక్ వంటి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పబ్లిక్ కంపెనీ, మిసైల్స్, రాడార్ టెక్నాలజీ తయారీ సంస్థ అయిన రైథియన్ టెక్నాలజీస్ షేర్లు కూడా భారీగా పెరిగాయి.